కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు ఆదుకునే విధంగా కృషి చేస్తున్నామని బద్వేల్ టీడీపీ నాయకుడు రితేష్ రెడ్డి పేర్కొన్నారు. బద్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజార్ను టీడీపీ నాయకుడు రితేష్ రెడ్డి, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో మార్కెట్ తీసుకుని వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. గత వైసీపీ నాయకులు బద్వేల్ మార్కెట్ యార్డు పనులను విస్మరించడం జరిగిందన్నారు. బద్వేల్ పట్టణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా మాంసం షాపులు, పశువుల సంతను మార్కెట్ యార్డులో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నమస్కారం. మొట్టమొదటిగా ఈరోజు నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులందరికీ, వాళ్ళతో పాటు ఈరోజు అధికారులు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు మరియు కమిషనర్ గారు వచ్చి ఈరోజు మనందరం చూస్తున్నాం, రైతులకి అందుబాటులో మార్కెట్ తీసుకొని రావాలా. ఎక్కడెక్కడో పండించిన వాళ్ళు ఈరోజు మనం చూస్తే మనము బద్వేల్ మైదుకూరు రోడ్లో ఎక్కడో అమ్ముకుంటున్నారు. ఖచ్చితంగా మార్కెట్ మేము ప్రభుత్వం వచ్చినప్పుడు డిఆర్సీలో ఈ క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలనేసి ఇప్పుడు కంప్లీట్ చేసినారు. ఇవన్నీ త్వరలోనే అందరూ రైతులకి ఈ విధి విధానాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆనాడు మీ అందరికీ తెలిసిందే, పెద్దాయన వీరారెడ్డి గారు ఆ రోజు మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్కెట్ యార్డ్ పెట్టారు. 2014-19లో మనం ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులు, ఆ ప్రాంతం రైతులు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది పడుతున్నారనేసి అక్కడ పూర్వంలో నూతనంగా ఇంకోటి ఉప మార్కెట్ యార్డ్ కూడా మనం ఆ రోజు పెట్టడం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏది అంత మిగులుగా వదిలేసి వెళ్ళిపోయినారు, పూర్తి చేయలేదు. ఇవన్నీ మనం పూర్తి చేసి రైతులకు ఒక మంచి సౌకర్యం కలుగజేస్తూ ప్రజలందరికీ ఒక విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలనేదే మన అందరి ఆలోచన. దీంతోపాటే మీరు ఇటీవలే మీ అందరికీ తెలుసు, ఆ అధికారులందరూ ఒక సమీక్ష పెట్టి మనం ఇక్కడ